హలో ఫ్రెండ్స్, కువైట్ లో ఈ రోజు నా డ్యూటీ ఏంటనేది ఈ వీడియోలో చూపిస్తాను. 5:30 అయితే లేచేసి 6 గంటలకల్లా రెడీ అయిపోయి 6:30 కల్లా మా అమ్మను వదిలేసి మా అమ్మ టిఫిన్ కావాలంటే మా అమ్మ టిఫిన్ ఇచ్చేసి తిరిగి ఇంటికి వచ్చేసి ఇంట్లో పని ఉంటే కాస్త పని చూసుకొని స్నానం గట్రా చేసేసి ఇంకా 10:30 కల్లా మళ్ళీ రెడీ అయిపోయి హాస్పిటల్కి అయితే తిరిగి వెళ్ళాను. ఇంకా 10:30కి వెళ్తే 11 గంటలకు మా ముసలమ్మ బయటకు వచ్చింది. మా ముసలమ్మ బయటికి తీసుకుని ఇంటికి వచ్చే కల్లా 11:30 అయిపోయింది. ఇంకా 11:30 నుంచి 12:30 వరకు కాసేపు ఫోన్ చూసుకొని అలా ఇలా దొర్లి అన్నం తినేసి కాసేపు అయితే పడుకొని ఇప్పుడే అయితే ఇంకా పడుకొని కాసేపు లేగానే మా అమ్మ ఫోన్ చేసేసి రేపు వచ్చేసి పెద్ద ముసలోడు చిన్న ముసలోడు అయితే వస్తున్నాడు, మా ఆయనకు వచ్చేసి బిస్కెట్లు తీసుకురాపని చెప్పింది. నిన్న సాయంత్రం 4 గంటలకు వచ్చేసి 4 కేజీలు మటన్ అయితే తీసుకొచ్చాను. ఇంకా బిస్కెట్ల కోసం అయితే బయలుదేరుతున్నాను ఇక్కడ నుంచి. మొగలి రేకులు మొగరి లేకులు మొగలి రేకులు అనుకుంటూ పాడుకుంటూ హవల్లీకి అయితే వచ్చేసాను. ఇది హవల్లీలో అయితే ఉంటుంది. అలా జాలీగా పాటలు పాడుకుంటూ అయితే వచ్చేసాను అన్నమాట. ఇదే అన్నమాట ఆ బిస్కెట్లు అమ్మే చోటు. ఇక్కడ బిస్కెట్లు పాటు స్వీట్ అవన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట. దీనిని అరబిక్ లో బక్సామ్ అని అంటారన్నమాట. ఇక్కడతో నా డ్యూటీ అయితే ఖతం అయిపోయింది. ఓకే మామ, ఉంటాను. మరి నీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోమమ్మా. కువైట్ లో ఇంకేమన్నా విషయాల గురించి నీకేమైనా కావాలంటే ఒక కామెంట్ చేసే ఇన్షాల్లా తప్పకుండా అయితే నీకు అందిస్తాను.